మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక్ ఆస్ట్రాలజర్ గోనుగంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. 2026లో వృశ్చిక రాశి వాళ్ళకి ఏ విధంగా ఉంటుందో గురువుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. మణికంఠ గారు నమస్కారం అండి. 2026 ఓవరాల్గా జనవరి నుంచి డిసెంబర్ వరకు వృశ్చిక రాశి వారికి ఎలా ఉంటుంది? ఈ సంవత్సరం ప్రత్యేకంగా వీళ్ళకి అదృష్టాన్ని తీసుకొస్తుందా, దురదృష్టాన్ని తీసుకొస్తుందా? ఓవరాల్గా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి వీళ్ళు? ఫస్ట్ మీరు అదృష్టమా దురదృష్టమా అని అడిగితే వీళ్ళకి అదృష్టం అని చెప్తా. ఎందుకంటే ఇది నేను 3వ సంవత్సరం రాశి ఫలాలు చెప్పటం, అందులోని మంత్లీ రాశి ఫలాలు కూడా చెప్పటం. ఇది మూడో సంవత్సరం. అంతకుముందు నేను ఇండిపెండెంట్గా చేసుకునేవాడిని కాబట్టి రాశి ఫలాలు ఎక్కువగా చెప్పడం అనేది లేదు. అక్కడి నుంచి పబ్లిక్ ఇంటర్ఫిరెన్స్ ఎక్కువ అవటం, ఎక్కువ కన్సల్టేషన్ కాల్స్, టూ మచ్ మాట్లాడుతూ ఈ 12 రాశుల గురించి చాలా విశేషంగా చూస్తూ ఉంటాను. అందులో వృశ్చిక రాశి కనుక గమనించుకుంటే, నేను ఫస్ట్ పబ్లిక్ ఎప్పుడైతే ఇలా సోషల్ మీడియాలో చెప్పడం స్టార్ట్ చేశానో ఆ టైంలో వీళ్ళకి అర్ధ అష్టమి శని నడుస్తుంది. చాలా కాల్స్ భార్యాభర్తల గురించి గొడవలు, ఇంట్లో గొడవలు ఇవన్నీ ఎక్కువ వస్తూ ఉండేది. నాకు ఎక్కువ కాల్స్ ఇక్కడ లాస్ట్ ఇయర్ ఏమైందంటే అంత సీరియస్ ప్రాబ్లం లేకుండా చాలా వరకు వీళ్ళకున్న ప్రాబ్లమ్స్ అన్నీ పోయినాయి. ఒకే ఒక ప్రాబ్లం ఏంటంటే గురువు అష్టమాలో ఉండి అష్టమ గురువుతో ఉండటంతో వీళ్ళకి మేనేజ్మెంట్ క్యాపబిలిటీస్ బాగా తగ్గిపోతాయి. జ్ఞానం వాళ్ళకి ఏదైతే ఉందో బాగా కష్టపడి సంపాదించుకున్న దానికి సంబంధం లేని జాబులు చేస్తూ ఉంటారు. ధనం కూడాను వస్తూ పోతూ ఉంటుంది కాబట్టి నిలకడగా ఉండదు. ఇది లాస్ట్ ఇయర్. అంతకుముందు ఇయర్ ఇంకా హారిబుల్గా ప్రాబ్లంగా ఉంది. అయితే ఈ ఇయర్ కంపేర్ చేసుకుంటే రిలేటివ్ గ్రాఫ్ చార్ట్ చూసుకుంటే వీళ్ళు ఇంకా 10 రెట్లు ముందుకెక్కి చక్కగా వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే జూన్ తర్వాత ఏదైతే గురువు ఇబ్బంది పెడుతున్నారో అష్టమ గురువు, ఆయన నవమ గురువు అయ్యి లక్కుని తీసుకొస్తారు. పట్టింది బంగారం అవుతుంది అక్కడి నుంచి. ఎందుకంటే 3 ఇయర్స్ సీరియస్గా నేను ఫాలో అవుతున్నాను. అందులో నా శిష్యులు జ్యోతిషం నేర్చుకుంటున్న వాళ్ళు 2-3 ఉన్నారు. నన్ను ఇంటర్వ్యూ చేసే ఒక యాంకర్లో ఒక 2-3 ఉన్నారు వాళ్ళు వృశ్చిక రాశి వాళ్ళు. అందుకని వాళ్ళు మధ్యలో కెమెరాలు అడుగుతూ ఉంటారు, ఏమంటే మాకు ఎలా ఉంది ఏంటి అని చెప్పి. అందుకని కీన్గా అబ్జర్వేషన్ చేస్తూ ఉంటా, పర్సనల్గా కళ్ళ ముందు వాళ్ళ లైఫ్ చూస్తూ ఉంటాను. కాబట్టి నా దగ్గర జ్యోతిషం నేర్చుకునే వాళ్ళు కొంతమంది ఎన్ఆర్ఏలు అక్కడుండి నేర్చుకుంటూ ఉంటారు. ఆన్లైన్లో వీక్లీ మేము కలుస్తూ ఉంటారు, రీసెర్చ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు అంతా సీనియర్లు అయిపోయారు వాళ్ళు. వీళ్ళలో ఒక 2 ఉన్నారు ఈ వృశ్చిక రాశి వాళ్ళే. అందుకని వాళ్ళు ఒకళ్ళు శిష్యులుగా నన్ను పర్సనల్ లైఫ్లో ఎప్పుడు అడుగుతూ వాళ్ళు అప్డేట్స్ ఇస్తూ ఉంటారు. ఆ విధంగా ఈ రాశి గురించి చాలా డీప్గా నేను కూడా రీసెర్చ్ చేశాను. వాళ్ళు ఉన్నారు కాబట్టి ఎనీవే శిష్యులు వాళ్ళు రీసెర్చ్ చేసి వాళ్ళ ఫైండింగ్స్ మళ్ళీ నాకు ఇస్తూ ఉంటారు. కాబట్టి 24తో కంపేర్ చేస్తే 25 చాలా బెటరు. 25తో కంపేర్ చేస్తే 26 ఇంకా బెటర్గా ఉండబోతుంది. ఇది సమరీ మొత్తం ఓవరాల్గా ఇందులో చెప్పేసినట్లు. మనం 26th ఇయర్కి ఒక విశిష్టత ఉందండి. ఈ సంవత్సరంలో నాయకత్వ లక్షణాలు, రాజరిక లక్షణాలు ప్రతి ఒక్కళ్ళకి ఉంటాయని చెప్పేసి బై డిఫాల్ట్ అందులో రాస్తున్నారు. ఈ టైంలో ప్రతి ఒక్కరికి రిస్క్ టేకింగ్, సాహసం, మొండిగా దూసుకొని పోయే తత్వం, ఎక్స్పాండ్ అవుదాం, ఎదుగుదాం, గ్రోత్ ఉండాలన్న థాట్స్ ప్రతి ఒక్కరికి ఉంటుంది. దీంట్లో భాగంగా వీళ్ళు కొత్త ప్రాజెక్టులు తీసుకోవటం, కొత్త జాబులు చేయటం, కొత్త బిజినెస్లు స్టార్ట్ చేయటం, కొత్తగా ఏదైనా చేద్దామని తప్పనేలలో ఉండటము అంతా వీళ్ళకి కలుస్తుంటే అందరికీ ఈ 2025లో 26లో ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇలాంటి తపన, ఒక శక్తి, ఒక పాజిటివ్ ఎనర్జీ ఉన్న ఈ సంవత్సరంలో వృశ్చిక రాశి వాళ్ళు ఇంకో 10 రెట్లు దాన్ని ఆ యొక్క అనుకూలంగా ఉన్న ఇయర్ని ఎన్కాష్మెంట్ చేసుకునే రాశి వాళ్ళది. ఒకటి ప్రైమరీ రీజన్ ఏంటంటే గురువు మారటంతో లక్ యాక్టివేట్ అవుతుంది. నవములో గురువు ఉండటంతో భాగ్యం, మహాభాగ్య యోగం పట్టుకుంటుంది వీళ్ళకి. భాగ్యయోగం పట్టుకుంటే ఇంకేముందండి, పట్టుకున్నంత భాగ్యమే కదా. అది మనకి ఇంట్రడక్షన్తో తీసుకుంటే ఈ రాశిలో ఉన్న నక్షత్రాల కనుక చూసుకుంటే విశాఖ 1, 2, విశాఖ 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు అంతా వృశ్చిక రాశిలో ఉంటారు. పేరు బలం ప్రకారం కనుక చూసుకుంటే తో, నా, నీ, నూ, నే, యా, ఈ అన్న లెటర్స్ అంతా మనకి వృశ్చిక రాశిలో ఉంటారు. నెక్స్ట్ ఇందులో గ్రహాల స్థితి, శని, రాహు, కేతువులు వాళ్ళు ఆల్రెడీ రెస్పెక్టివ్ లాస్ట్ ఇయర్ ఏ పొజిషన్లో అదే పొజిషన్లో ఉండి మీనరాశిలోను, సింహరాశిలోను, రాహు వచ్చేటప్పటికి కుంభరాశిలో ఉన్నారు. గురువు మాత్రం మారుతున్నారు, మీనరాశి నుంచి కర్కాటక రాశి మారుతున్నారు. ఇంకా మిథున రాశి చూసుకుంటే వీళ్ళకి 8th లార్డ్ అవుతుంది. 8thలో గురువు, అష్టమ గురువు మంచిది కాదు. గురువు ఇచ్చే క్వాలిటీస్, మేనేజ్మెంట్, అడ్మినిస్ట్రేషన్, ధనము, పిల్లల విషయంలో ఇబ్బందులు పడుతూ ఉంటారు. చాలా మందికి పిల్లల గురించి ట్రై చేస్తున్న వాళ్ళు కూడా అనుకూలమైన టైం కాదు ఈ టైంలో. బట్ జూన్ తర్వాత మారడంతో చాలా అనుకూలంగా మారిపోతూ ఉంటుంది. మనకి లఘు గోచారం, సూక్ష్మ గోచారం ప్రకారం కనుక చూసుకుంటే 5th హౌస్లో శని ఉంటే ఏమవుతుందంటే ధనసుఖ భ్రంశం, ధనానికి సంబంధించిన విషయంలోనూ కంఫర్టబుల్గా సంబంధించిన విషయంలో వీళ్ళ ఎక్స్పెక్టేషన్ తగిన విధంగా ఉండదు. ఉంటుంది, బట్ వీళ్ళకి ఎక్స్పెక్టేషన్స్ ఏవో తగిన విధంగా ఉండదు.
8వ ఇంట్లో గురువు ఉండటంతో మేనేజ్మెంట్ స్కిల్స్, అడ్మినిస్ట్రేషన్ స్కిల్స్, హెల్త్ విషయాలు కొంచెం ఇబ్బంది పెడుతూ ఉంటుంది. 5వ ఇంట్లో శని ఉంటే ఏమవుతుందంటే హీన స్త్రీ సంభోగం, సంతాప. 2వది కార్యహాని. 3వది జ్ఞాతి వ్యాజ్యం, కలహం. అంటే బంధువులతో గొడవలు పడుతూ ఉంటారు, అన్నదమ్ములతోటి. ఏదైనా పని చేస్తే ఆ పని చక్కగా జరగకుండా ముందుకెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బట్ వీటన్నిటికంటే మోస్ట్ ముఖ్యం ఏంటంటే హీన స్త్రీ సంభోగం. అంటే ఇక్కడ ఏమవుతుందంటే వాళ్ళ యొక్క స్టాండర్డ్స్కి తగిన మనుషులతో కాకుండా లోవర్ క్యాడర్ పీపుల్తో వీళ్ళు సహవాసం చేసి, ఫ్రెండ్షిప్ చేసి బ్యాడ్ నేమ్ తెచ్చుకుంటారు. బ్యాడ్ కంపెనీ అని చెప్పుకోవచ్చు. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్. శని 5వ ఇంట్లో ఉండటంతో ఎవరైతే మనకి లవ్, రొమాన్స్ ఇట్లాంటి వాటికి సంబంధించిన వ్యవహారాలలో చాలా ఫాస్ట్గా ఉండేసి మళ్ళీ ఆ తర్వాత బాధపడే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. ఇది ఒక్కటి మాత్రం గమనించుకోవాలి. ఈ టైంలో కొంచెం గుర్ర పందాలాటం, మనకి క్యాషినో చేసుకోవటం ఇవి చేసే అవకాశం ఎక్కువగా ఉండి డబ్బులు పోగొట్టుకుంటారు. అది ఒకటి. 2వది తర్వాత మళ్ళీ బాధపడతారు, అయ్యో అనవసరంగా ఎంతకాలం చేసుకున్నాను పోగొట్టుకున్నామని చెప్పేసి ఈ ఒక్క విషయంలో కేర్ఫుల్గా ఉండాలి. అది అగైన్ స్వయం కృతాపరాధం వీళ్ళ చేతిలోనే ఉంది. వాళ్ళు పోతే మనం ఏం చేస్తాం, గ్రహాలు అనేది అయితే ఏం లేదు. 4వ ఇంట్లో రాహు ఉండటంతో ఇంటికి సంబంధించిన వ్యవహారాల్లో ఏమంటారు, గృహభ్రంశం, అనవసరమైన భయభ్రాంతులు కలిగిస్తూ ఉంటాడు. అనవసరం టూ మచ్ ఎక్సైట్మెంట్, టూ మచ్ ఇదేదో కలిగిస్తూ ఇరిటేషన్ చేస్తూ ఉంటారు. 10వ ఇంట్లో కేతు ఉండటంతో ప్రొఫెషనల్ మ్యాటర్స్లో కొంచెం అప్స్ అండ్ డౌన్స్ ఉంటుంది. ఇప్పుడు మనం డీటెయిల్ కనుక చూసుకుంటే తర్వాత గురువు వీళ్ళకి 8వ హౌస్లో బాగా ఇబ్బంది పెడుతున్నారు. ఏ విధంగా అంటే చోరాగ్ని నృపభీతిచ్చ గాత్ర గాంభీర్య నాశనం నిష్ఠూరం సాహసం క్రోధం అష్టే భవేద్ గురువు అంటారు. అష్టమంలో కనుక గురువు ఉంటే ఏమవుతుందంట, దొంగల వల్ల కానీ అగ్ని ప్రమాదం వల్ల కానీ ఫస్ట్ 6 monthsలో ప్రమాదం ఉంటుంది. లేదంటే బాస్తో గొడవలు అవుతుంటుంది. వీళ్ళకి బాడీ లాంగ్వేజ్ అంతా వీక్గా ఉండి కొంచెం టిమిడ్, అలిసినట్టుగా ఉండేసి అంత కాన్ఫిడెంట్గా అయితే వీళ్ళు ఉండరు. దాంతోపాటు వీళ్ళకి కొంచెం నిష్ఠూరం ఎక్కువ. బాస్ నా ఏం గొప్ప, కంపెనీ ఏం గొప్ప, ఓ పెద్ద బిజినెస్ చేస్తున్నాడు, ఇలా ఏదో ఉత్సాహం లేకుండా మాట్లాడుతూ ఉంటారు. కానీ ఏదో పని హై అంబిషన్స్, ఓవర్ అంబిషన్స్ వచ్చి చేయాలని చూస్తూ ఉంటారు. అది వీళ్ళు చేయలేరు. ఆ బాస్ వచ్చో లేదంటే ఆయన వాళ్ళు వచ్చి ఏదో బంధువులు ఏదో అంటారు. ఆ కోపంతో మళ్ళీ ఈయన తిరిగి ఈయనంతా ఈయన పోయేసి వీళ్ళంతా వీళ్ళే పోయేసి వాళ్ళ మీద నిష్ఠూరంగా మాట్లాడేస్తూ ఉంటారు. ఇదంతా జరుగుతుంది. బట్ ఇవన్నీ చాలా చిన్న చిన్న వ్యవహారాలు, నేను పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ అనుకోను. జనరల్గా ఒకే ఒక ప్రాబ్లం ఏంటంటే గురువు 8th హౌస్లో ఉండటంతో మేనేజ్మెంట్ స్కిల్స్, ప్రొఫెషనల్ మ్యాటర్స్లో ఇష్టం లేకుండా చేస్తూ ఉంటుంది. వెరీ సింపుల్. తర్వాత 9th హౌస్లో కనుక చూసుకుంటే గురువు జూన్ తర్వాత మారడంతో మహాభాగ్య యోగం అంటారు. ఎలా అర్థం ఉంటుంది, అర్ధ స్వకులాచార గృహలాభ సుఖభోజ నిత్య స్త్రీ జన సంపర్క నవమస్తే భవేద్ గురువు అంటారు. ఏ విధంగా అంటే ధన విషయంలో బాగుంటుంది, కుల ఆచారాలను చక్కగా పాటిస్తూ ఉంటారు, పెద్దల మాట వింటూ ఉంటారు, గృహంలో శుభకార్యాలు జరుగుతూ ఉంటుంది, మంచి మంచి భోజనం చేస్తారు, స్త్రీలతో చక్కగా కలివిడిగా ఉంటారు. అంతకుముందు ప్రాబ్లమ్స్ ఉంటే పోయి, ఇన్ కేస్ లేడీస్ అయితే వాళ్ళకున్న ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ బయట వాళ్ళతో చక్కగా అన్యోన్యంగా కలిసి ఉంటారు, హ్యాపీగా ఉంటుంది. ఓవరాల్గా కనుక చూసుకుంటే సర్వ సౌభాగ్యము. ఈ రాశి వాళ్ళకి జూన్ తర్వాత గురువు వలన సర్వ సౌభాగ్యం సిద్ధిస్తూ ఉంటుంది, అన్నీ అనుకునే విధంగా జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ రాహుకేతుల యొక్క ప్రాబ్లం ఉంటుందండి. వీళ్ళకి 4th హౌస్లో రాహు ఉండటంతో చిత్తభ్రంశం అంటారు. చాలా వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. అంటే ఇక్కడ మనకు సంస్కృతంలో సరిగా అర్థం కాదు, బట్ రియల్ టైంలో కేసులు చూస్తూ ఉంటే ఎలా ఉంటుందంటే, ఒక ఎగ్జాంపుల్, ఇల్లంతా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, ఎక్కడో పెయింట్ సరిగ్గా ఉండకుండానో ఏదో వేరే కలర్ వేసేస్తారు. వీళ్ళ మైండ్స్ అంతా ఆ పెయింట్ గురించి ఆలోచిస్తూ కూర్చుంటారు. అయ్యో ఇక్కడ పెయింట్ పని, ఇంత పెద్ద ఇల్లు బాగుంది కదా, వాళ్ళు అదే కనిపించి దాని గురించి మాట్లాడుతూ ఉంటారు. అలా ఇంటికి సంబంధించిన వ్యవహారాలు అంతా బాగుంటుంది, ఎక్కడో చిన్న లోపం పెట్టుకొని దాని గురించి తెగ బాధపడుతూ ఉంటారు. అగైన్ ఇది నేను పెద్దది ప్రాబ్లం అయితే ఏమనుకోను. గమన కార్యాచ, అనవసరమైన ట్రావెల్ చేసేసి అందులో పెద్ద రిజల్ట్ ఏముండదు, కొంచెం భయం పడే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. కేతు వల్ల రాహు వల్ల అని చెప్పుకోవాలి. కేతు వీళ్ళకి 10th హౌస్లో ఉండి ప్రొఫెషనల్ మ్యాటర్స్లో అనవసరంగా భయానికి గురయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. బట్ ఓవరాల్గా రాహు కేతులకి అనవసరమైన భయ ఆందోళన కలిగిస్తూ ఉంటారు. శని మైండ్ డైవర్ట్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఫస్ట్ 6 monthsలో గురు కొంచెం ఇబ్బందులు పెడుతూ మేనేజ్మెంట్ స్కిల్స్ అన్ని తక్కువగా ఉంటుంది, తర్వాత భాగ్యాన్ని అందిస్తూ ఉంటారు. ఇది మనం చూసుకుంటే ఓవరాల్గా వృశ్చిక రాశి వాళ్ళకి లాస్ట్ 2 yearsతో కంపేర్ చేస్తే బెటర్గా ఉండేరని మనం చెప్పొచ్చు. సో సంవత్సరం అంతా ఇలాంటి ఫలితాలే కొనసాగాలంటే తప్పకుండా కొన్ని పరిహారాలు చేసుకోవాలి. మరి ఎటువంటి పరిహారాలు బాగుంటాయి అంటారు గురుగారు? వీళ్ళకి ఫస్ట్ 6 months గురువు అనుకూలంగా లేరు కాబట్టి గురువుకి సంబంధించిన శాంతి పూజలు చేయించుకోవడం, గురు పాదక స్తోత్రము, తర్వాత గురువారం శనగలను దానం చేయటం,
మనకి గుంటూరు దగ్గర కోటప్పకొండ అని ఉంటుంది. అక్కడ చక్కగా గురువారం రోజున దర్శనం చేసుకొని గురువుకి శాంతి పూజలు చేస్తూ ఉంటారు. అక్కడ సామూహికంగా చేస్తూ ఉంటారు దేవస్థానంలో ఆ పూజలు చేయించుకోవటం. వీటితో పాటు కుదిరితే ఈ రాశి వాళ్ళు ఒక్కసారి కుంభకోణం నవగ్రహ క్షేత్రాల నుండి అవి 1 డే అవుతుంది మోస్ట్లీ, లేదా 2 డే అవుతుంది, అవి దర్శనం చేసుకొచ్చుకుంటే ఇలాంటి దోషాలన్నీ కానీ పోతూ ఉంటాయి. ఇవి కాకుండా వీళ్ళకి జాబులో బాగా ఉన్నతంగా ఎదగాలి, మల్టీ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ కావాలనుకుంటే అప్పుడు స్వర్ణలక్ష్మి విశేష హోమం చేయించుకోవటం, భార్యాభర్తల మధ్య అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకం, లేదంటే విశ్వావసు గంధర్వరాజ హోమం అని ఉంటుంది, అవి చేయించుకోవటం. ఇంకెవరికన్నా మాకు అంత అనుకూలంగా లేదంటే ఇంకా ప్రాబ్లమ్స్లో ఉన్నాం అనుకుంటే జాతకం చూపించుకొని వాళ్ళకు నడుస్తున్న దశాభుక్తులు ఏంటో తెలుసుకొని వాళ్ళకి సంబంధించిన ఇంకా ఏమైనా దోషాలు ఉన్నాయో తెలుసుకొని ఆ బ్లాకేజెస్ ఏమైనా ఉంటే అవి తీసేసుకొని చక్కగా ఈ రాశి వాళ్ళు 10 రెట్లు ఎదిగే అవకాశం ఈ 2026లో చాలా అద్భుతంగా ఉందని మనం చెప్పుకోవచ్చు. ఓవరాల్గా వృశ్చిక రాశి వాళ్ళందరికీ ఈ 2026 ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మీ స్టైల్లో చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలండి.